గిసొంటి ఆపతి కాలంలోనే ఒకళ్ళకొకళ్ళం ఉన్నామని ధైర్యం ఇయ్యాలి మనమంతా. వరదలొచ్చినప్పుడు ఎంతో మంది అన్నము, నీళ్ళ కోసం మరి గోసలు పడుతుంటారు. ఉన్నయన్నీ ఒడగొట్టుకొని బతుకు బజాట్ల పాలైతది. అసొంటి బాధితులకు తలింత చెయ్యేసుకొని ఆసరైతేనే మనుషులల్లా మంచోళ్ళు ఇంకా ఆడ్నో ఇన్నో మిగిలున్నారా అనిపిస్తది. కొంతమంది లీడర్లు, సినిమీరోలు, సంఘాలు గదే పని చేస్తున్నాయి. ఎప్పుడు వరదొచ్చినా సాయానికి అస్సలే వెనకడుగెయ్యడని మళ్ళోసారి నిరూపించిండు నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అన్న. 2 రాష్ట్రాలకు షెరీ 50 లక్షల చొప్పున ₹1 సాయాన్ని ప్రకటించిండు. ఇక అటు ఇంకో సినిమా హీరో మాస్ కదాస్ విశ్వక్సేన్ అన్న కూడా అటు ఆంధ్రాకు 5 లక్షలు, ఇటు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు 5 లక్షలు, మొత్తం 10 లక్షలు ఇచ్చిండు. డీజేటిల్లు అలియా సిద్ధు జొన్నలగడ్డ ఇటు తెలంగాణకు 15 లక్షలు, అటు ఆంధ్రాకు 15 లక్షలు, మొత్తం 30 లక్షలు ఆదుకుండు. హాలే కాకుండా డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశి ముగ్గురు కలిసి ఏపీకి 25 లక్షలు, తెలంగాణకి 25 లక్షలు ఇచ్చిర్రు. ఇక అటు ఎమ్మెల్సీ కమ్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న కూడా 1 నెల జీతం 2.5 లక్షల రూపాయలను వరద బాధితులకు సాయంగా ప్రకటించిండు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా వరద బాధితులను ఆదుకునేందుకు ముంగట్టుకొచ్చినాయి. ఉద్యోగుల ఒక్కరోజు జీతం అంతా కలిపి 100 కోట్ల రూపాయలను సర్కార్కు విరాళం ఇచ్చింది. వైజయంతి సినిమాలు కూడా ఆంధ్ర సర్కార్కు 25 లక్షల చందా రాసిండ్రు. ఆయి సినిమాలు కూడా 20 లక్షలు ఇచ్చిండ్రు. ఇంక ఇట్లనే చాలా మంది విరాళాలు ఇచ్చేటందుకు ముంగట్టుకొస్తుండ్రు. మాపటికల్లా కొంతమంది సినిమీరోలు కూడా విరాళాలు ప్రకటించొచ్చు అని అంటుర్రు. ఏదైతేంటి ఎవరో ఒకరు ఆదుకుంటేనే కదా వరద బాధితులంతా మంచిగుండేది. ఇక మొన్న శ్రావణంలా పెండ్లిలై చాలా మంది వెజ్ భోజనమే పెట్టిరు కదా, అందులో కూడా నీసు తిండికి ఏ మాత్రం తీసిపోకుండా చాలా వెరైటీలు పెట్టిర్రు. అట్లా మెల్లమెల్లగా ఒక్కో వీడియో బయటకు వచ్చి వైరల్ అవుతుంది. ఇగో ఈ వీడియో కూడా గట్లనే బయటకు వచ్చి గిరికలు కొడుతుంది ఇప్పుడు. కానీ గిది ఆడిబోరలు చూస్తే మాత్రం నోరు తెరుస్తారు కావచ్చు పక్క. ఎందుకంటారా? పానీపూరి అంటే నచ్చనోళ్ళు ఎవరన్నున్నారా? అందులో ఆడవిల్లలైతే అన్నం లేకున్నా సరే గాని 3 పూటలు పానీపూరి పెట్టినా యాష్టకు రాకుండా తింటారు. అది తినొద్దు మొర్రో అని ఎంత మొత్తుకున్నా భయ్యాతోడ ప్యాస్దాలో అనుకుంటా తింటారు మంచిగా. ఇగో అట్లనే గీళ్ళు కూడా పెండ్లిళ్ళ పానీపూరి పెట్టిర్రు. కాకుంటే జర ఇచ్చంత్రంగా సర్వ్ చేస్తుర్రు. చేన్లలా గడ్డి మందు చల్లుతందుకు భుజాలకు మందు డబ్బా తొడిగిచ్చి చల్లుతారు చూడుర్రి. ఆగో గసొంటిదే ఓ డబ్బా వేసుకొని అందులో పానీ నింపి అడిగిన వాళ్ళందరికీ చేతులున్న పూరీలు ఇచ్చి అందులో పానీ నింపుతుండు. గమ్మతుందిలే ఐడియా. ఇక దొరికిందే ఛాన్సు. అందులో జర నీట్గా ఉందని గట్టిగా తిన్నారు కావచ్చు పెళ్లికి వచ్చిన వాళ్ళంతా. ఇక ప్రతి పెళ్లిలో ఏదో ఒకటి హైలైట్ అయినట్టు ఈ పెళ్లిలా అందరు దీని గురించే మాట్లాడుకుంటుర్రు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండే వరకల్లా చూసిన వాళ్ళంతా తీరుగా కామెంట్లు చేసి నవ్వుకుంటుర్రిగా.